టైం 10:30 అవుతుంటే ఇంకా లేవలేదా? 10:30 అవుతున్నా ఇంకా ఎలా పందిలా పడుకున్నాడో చూడు. ఈయనకు అసలు ఆఫీస్కి టైం అవ్వట్లేదేమో. ఏమండి ఓయ్ ఓయ్ సార్ గారు, మీరు ఇలా ఎందుకు లేస్తారు? ఉండండి చెప్తాను మీ పని. టైం 11 అవుతుంది, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు మీరు. ఆఫీస్కి వెళ్ళారా అసలు? నీ అమ్మ, నేను ఆఫీస్కి పోతే లేకపోతే లేదు, నీకెందుకే? హలో సార్ గారు, ఒక్క నిమిషం ఆపుతారా? తమరు పిలిస్తే అత్తమ్మ రాదు, నేను పిలిస్తే వస్తుంది. చూస్తారా అత్తమ్మ? ఏమైందిరా? మా చూడు, మాది పొద్దునే నీళ్ళు పోస్తుంది మొహాన, నేను నిద్రపోతుంటే. లేకపోతే చూడండి అత్తమ్మ, టైం 10:30 అవుతుంది, ఆయన ఇంకా పడుకునే ఉన్నాడు. ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు అత్తమ్మ. పోస్తే పసులు నీళ్ళు. ఏమైంది, సచ్చినవా? పోసి నీ అమ్మ, యాడైనా అత్త కోడలు అన్న తర్వాత పిచ్చి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు, కానీ మీరేంది ఇద్దరు తల్లి కూతురు లాగా కలిసిపోయి మధ్యలో నన్ను చంపుతున్నారు. అసలు యాడనే ఉందా ఇది? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోనన్నా. మా మేనేజర్ వాళ్ళ కూతురు వస్తుందమ్మా, కొంచెం బయటికి రా, రిసీవ్ చేసుకుందాం. అదేవరో వస్తే నేను ఎందుకు వస్తారా బయటికి? రానుపా. మా వయసులో ఉన్న కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోమా. ఏమో ఫ్యూచర్ లో నీ కోడలు వచ్చేమో. కోడలా? పద పద పద. సుమ గారు, లోపలికి రండి. రే అమ్మా, ఇప్పుడే పాకం నుంచి తీసిన జిలేబీ లెక్క బల్లె ఉందిరా. కొరుక్కు తింటాలే మమ్మీ. అమ్మాయి పేరేందిరా? సుమ మమ్మీ, సుమ. అమ్మా సుమా, ఆ చెప్పులు ఎంతసేపు ఇస్తలే, పక్కన పెట్టి తొందరగా వచ్చేసాయి. వస్తున్నాను ఆంటీ గారు. మా అమ్మగారు అండి. హాయ్ ఆంటీ గారు. హాయ్ సుమా, ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ గారు, మీరు ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, వజ్రం లాంటి కొడుకున్న నన్ను బంగారు లెక్క చూసుకుంటున్నాను. ఈడే లేకపోతే నేను ఎప్పుడో రోడ్ల మట్టి ఆకులు ఏరుకుంటూ ఉండేదాన్ని. నేను సంతోషంగా ఉండటానికి కారణం ఈడేనమ్మా. గ్రేట్ ఆంటీ గారు. సిద్ధు, యు ఆర్ సూపర్. మమ్మీ, కడుక్కి హైప్ ఇవ్వడంలో నిన్ను మించిన తల్లి లేదు మమ్మీ. రే పిల్లలరా మీరు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలని నాకు తెలుసు. అటు చూడు, నువ్వు నీ మబ్బు పేసు చూడు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, టీఆర్ కాఫీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, బట్ నాకు టీ ఆర్ కాఫీ అలవాట్లేదు. పోనీ సలా చూస్తాగమ్మా. అవునండి, అందులో పిచ్చి హాట్ గా ఉన్నారు మీరు. ఏంటి? అదేనమ్మా, బయట ఎండ ఎక్కువగా ఉంది, ఎండలో వచ్చారు, అందులోనే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. హాట్ ఉంది కదా, కొంచెం జ్యూస్ తాగితే చల్లబడతావా అని అంటున్నా. అదేనండి, అదే. ఓకే ఆంటీ గారు. థ్యాంక్స్ మమ్మీ. ఎప్పుడు మాట్లాడేది తెలీదురా, మనిషివా మానం మృగాలు. మమ్మీ ఏంటి మమ్మీ, తను ఇంకా ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడుతున్నా. ఇంట్లో తీసుకెళ్ళి జ్యూస్ అది ఇవ్వు. అయ్యో మర్చిపోయానే మమ్మీ. ఎట్టో కొట్టిన సెట్ చేయి మమ్మీ. ఒరే పిల్ల హుంకా, దెబ్బకా పిల్ల అచ్చుకుక్క పిల్ల లెక్క నీ వెనకాల పెట్ట చూసుకో. అయితే ఓకే, మా మమ్మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అమ్మా సుమ్మా, నీకు ఒక విషయం చెప్పాలమ్మా. అవునా? ఏంటి ఆంటీ గారు అది? పొద్దున దేవుడు టెంకాయ కొట్టిన, అందులో పువ్వు వచ్చింది. అప్పుడు అనుకున్న మా ఇంటికి ఈ రోజు అందమైన రోజా పువ్వు వస్తుంది అనుకున్నట్టుగానే నువ్వు వచ్చావు. అయ్యయ్యో ఆంటీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మని, నేను ముదురైతే మా అమ్మ దేశ ముదురురా బాబు. వాయమ్మో. అదమ్మ లోపలికి వెళ్ళాం, చూస్తావు. పదండి ఆంటీ గారు.
ఇలాంటి డైలాగులు నా జీవితంలో నెప్పర్ బిఫోర్ ఎవ్వరు అంటారా బాబు. మా అమ్మ డైలాగులు చూస్తుంటే ఈ రోజు నాకేదో సెట్ అయ్యేటట్టే ఉంది. అయినా మనం ఇక్కడ ఉండొద్దు, కొంచెం బయటికి పోయేద్దాం. అమ్మ సుమ్మా ఇదిగో చూసి. థ్యాంక్స్ ఆంటీ గారు. ఇల్లు చాలా బాగుంది ఆంటీ గారు. నా కొడుకే కట్టించాడు. వాడే మొత్తం చూసుకున్నాడు. చాలా కష్టపడ్డాడు నా కోసమే. అవునా? మీ కొడుకు కష్టపడ్డాడో లేదో అని మీ ఫేస్ ని చూస్తే అర్థమైపోతుంది. వెలిగిపోతుంది ఆంటీ గారు. అవునంటీ గారు, నెక్స్ట్ ఏం చేస్తాడంట మీ అబ్బాయి గారు? అమ్మో మన లోపలికి కూర్చో, ఇక్కడ కూర్చోనిద్దాం. అయినా ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఎంతసేపు? పిందాం. పెళ్లి చేసుకుంటాడమ్మా. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఓ సూపర్. కానీ నాకు వచ్చే కొడుకు ఒక బెనిఫిట్. అవునా? ఏంటంటీ గారు అది? నేను తనను చాలా బాగా చూసుకుంటా. అసలు కష్టపెట్టను. నా కొడుకుంటే నాకు చాలా ఇష్టం. సో వాడికి వచ్చే పని నేను బాగా చూసుకున్నాను అనుకో, తను నా కొడుకుని బాగా చూసుకుంటాను కదా. ఎందుకంటే వాడిని నేను 25 ఏళ్ళు మాత్రమే చూసుకోగలుగుతా. మిగిలిన 60 ఏళ్ళు వాడు భార్య కదా చూసుకోవాల్సింది. అందుకే నా వల్ల వాడికి ఎప్పుడు కష్టాలు రాకూడదు. మమ్మీ ఏంటి ఎప్పుడు కామెడీ చేసి నవ్వించేది, ఎప్పుడేంది ఇట్లా ఏడిపిస్తుంది? లవ్ యూ ఆంటీ గారు. లవ్ యూ మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అమ్మాయి ఎక్కడుంది? మా ఇంట్లోనే ఉంది సార్, తీసుకొస్తున్నాను. చెప్పేది చెప్పండి సార్. ఫస్ట్ బాత్రూమ్ గో, మాస్టర్ బెడ్. వై సార్? హే గో మ్యాన్. ఓకే ఓకే సార్, ఓకే. హలో సార్, అయిపోయింది సార్. ఓకే గో అగైన్. అగైనా? ఓకే సార్. హలో సార్, అయిపోయింది సార్. ఓవర్. గో అగైన్ మా. సార్ ఐ కాంట్ సార్, ఐ డోంట్ హావ్ ఎనర్జీ. మై బ్రదర్ నాట్ స్టాండింగ్, ఓన్లీ సిట్టింగ్. ఇప్పుడు ఓకే ఇప్పుడు నా కూతుని ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. ఎందుడు నీ సైకో మేనేజర్ గా నేను నీ కూతురి రేప్ చేసేటోళ్ళగా కనిపిస్తున్నాను ఏంద్రా? అమ్మో పిచ్చ నా కొడక, ఏం ఐడియా చేసినవరా మేనేజర్ గా? ఇప్పుడు మీ కలిపి వచ్చి నన్ను ఏదైనా చేయరా సిద్ధుగా అని అన్నగా నేనేం చేయలేనురా. మేడం we want to go. నీ మేనేజర్ మంచిగా పెట్టిండు. అవునంటీ గారు, మీకు ఎలాంటి కోడలు కావాలి? నీలాంటి ముద్దుగా ఉండే అమ్మాయి కోడలుగా వస్తే చాలమ్మా. ఓకే ఆంటీ, తదాస్తు. మేడం సుమ గారు, మీ ఫాదర్ కాల్ చేశారు, వెళ్దామా? ఓకే మీరు పదండి, నేను వస్తాను. త్వరగా రండి, నేను బయట ఉంటాను. ఓకే ఆంటీ గారు, నేను వస్తాను. పదమ్మా, నేను కూడా బయట దాకా వస్తాను. ఓకే పదండి. క్లాస్ ఆంటీ గారు. ఇవ్వమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. ఆంటీ గారు తప్పకుండా వస్తాను. వస్తాను ఆంటీ గారు. ఓకే అమ్మా. ఆంటీ గారు మీరేం బాధపడకండి, నేను మీ అబ్బాయిని బాగా చూసుకుంటాను. మీరు నన్ను చూసుకోండి చాలు. ఓకే అమ్మా, ఓకే. ఏమండి సుమ గారు, తొందర రండి. వస్తున్నాను. మీరు రాకపోతే మళ్ళీ మీ నాన్న బాత్రూమ్ లో పోమన్నట్టు. అమ్మా ఓకే ఆంటీ గారు. వన్ థింగ్ ఆంటీ గారు, నేను పడింది మీ అబ్బాయికి కాదు, మీకు మీ ఇన్నోసెంట్ మాటలకి. ఎందులో రొమాన్స్ తప్పలేకపోతున్నావు బాబు. అండ్ మీ పెంపకంలో పెరిగిన అబ్బాయి మంచోడై ఉంటాడు అనుకుంటున్నాను. ఓకే బాయ్ ఆంటీ గారు. ఓకే అమ్మా, ఓకే బాయ్. బాయ్ ఆంటీ గారు. పదండి సిద్ధు గారు. బాయ్ అమ్మా. ఒరే సిద్ధుగా, నువ్వు ముళ్ళ పంది తోక తొక్కినవురా. బాయ్. అమ్మ జీవితం తొక్కలో కమిట్మెంట్ ఒకటి ఉండి సచ్చింది.
నువ్వేమో మదర్ తెరిసా రేంజ్ లో దానికి నీ గురించి నా గురించి బిల్డప్ ఇవ్వడం, అదేమో ఈ లోకంలో నిన్ను మించిన తల్లి లేదురా నాన్న అని మురిసిపోవడం, మధ్యలో నన్ను కట్టుకొని సావడం. థు, నీ అమ్మ. మళ్ళీ అత్తమ్మా నేను పడింది మీ అబ్బాయి కాదు అత్తమ్మా, మీకు మీ మాటలకు. మరి మధ్యలో నన్నింటిగా పెళ్లి చేసుకొని సావడం, నీ అక్క ఆమెను పెళ్లి చేసుకొని సావచ్చుగా. ఛీ, మీరు ఎప్పటికీ మారు, నేనే వెళ్ళిపోతా ఈ నుంచి. ఛీ, ఆ? ఎప్పుడు బాగుపడరా మీరు? నన్ను బాధపెట్టి ఏడిపించి మీరు ఎప్పుడు బాగుపడరు? అత్తమ్మా మీరేం బెంగ పెట్టుకోకండి అత్తమ్మా, మీరు నన్ను చూసుకోండి, మీ కొడుకుని నేను చూసుకుంటాను. మా కోడలు బంగారం. ఓకే అత్తమ్మా.